కర్ణాటకలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ దగ్గర ఒక బస్సు మంటల్లో చిక్కుకుంది. అసలీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, దీని వెనుకున్న కారణాలేంటి? పదండి ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ విషాదకర సంఘటన జరిగింది డిసెంబర్ 25న చిత్రదుర్గ జిల్లాలో. ఈ ప్రమాదంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, మరో 21 మంది గాయపడ్డారు. సరే, ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద నష్టానికి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. సో, మనం మాట్లాడుకుంటున్న ఈ యాక్సిడెంట్ చిత్రదుర్గలోని నేషనల్ హైవే 48 మీద జరిగింది. ఇందులో 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో ఒకటి హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక లారీ. ఇందులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. ఇక రెండవది 32 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్. ఈ రెండూ ఆపోజిట్ డైరెక్షన్స్లో ప్రయాణిస్తున్నాయన్నమాట. అయితే ఈ ప్రమాదం ఇంత దారుణంగా మారటానికి కారణం కేవలం ఢీకొనడం మాత్రమే కాదు. అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. అదేంటో చూద్దాం. ఒకదాని తర్వాత ఒకటి కేవలం కొద్ది క్షణాల్లోనే జరిగిపోయిన కొన్ని సంఘటనలు చివరికి బస్సు మొత్తం మంటలో చిక్కుకునేలా చేశాయి. సో అసలు సీక్వెన్స్ ఎలా జరిగిందంటే, ఫస్ట్ ఆ లారీ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను దాటేసి అవతలి వైపుకు దూసుకెళ్ళింది. సరిగ్గా అదే టైంలో ఎదురుగా వస్తున్న బస్సును మామూలుగా కాదు, నేరుగా దాని డీజిల్ ట్యాంకునే ఢీకొట్టింది. ఇంకేముంది, ఆ దెబ్బకు ట్యాంక్ పగిలిపోయింది, డీజిల్ లీక్ అయింది, క్షణాల్లో బస్కి మంటలంటుకున్నాయి. మరి ఇంత భయంకరమైన అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టమేంటి? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది గాయపడ్డారు? ఆ వివరాలు చూద్దాం. మొత్తం చనిపోయింది 9 మంది అని చెప్పుకున్నాం కదా. అందులో 8 మంది బస్సులో ఉన్న ప్రయాణికులే, ఆ ఒక్కరు లారీ డ్రైవర్. ఇక గాయపడిన 21 మందిని దగ్గర్లోని హాస్పిటల్స్కి తరలించారు. కొంతమందిని అంటే ఒక 12 మందిని హిరియూర్కి, మరో 9 మందిని షిరాకి, 3 తుముకూరులోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఒకరి పరిస్థితి కొంచెం సీరియస్గా ఉండటంతో మెరుగైన ట్రీట్మెంట్ కోసం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగాక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అసలు దీనికి కారణమేంటి అని తెలుసుకోవడానికి దర్యాప్తు మొదలుపెట్టారు. వాళ్ల ప్రాథమిక దర్యాప్తులోనే, అంటే స్పాట్ని పరిశీలించాక ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఈస్టర్న్ రేంజ్ ఐజీపీ రవికాంత్ గౌడ చెప్పింది వింటే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆయనేమన్నారంటే, మా ఇప్పటివరకు దర్యాప్తు ప్రకారం ట్రక్కు నేరుగా డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది, దానివల్ల అది లీకయి మంటలంటుకున్నాయి, అదే మరణాలకు దారితీసింది. అంటే పాయింట్ చాలా క్లియర్, ఆ ఇంపాక్ట్ నేరుగా ఫ్యూల్ ట్యాంక్ మీద పడటమే ఈ ఘోరానికి కారణం. సో దీని బట్టి ప్రాథమికంగా ఏమర్థమవుతోందంటే, ఇది ఏదో బస్సులోనో లారీలోనో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి జరిగింది కాదు, ఇది పూర్తిగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అంటే హ్యూమన్ ఎర్రర్ అన్నమాట. సరి, ప్రమాదానికి ప్రాథమిక కారణం తెలిసింది. మరిప్పుడు దర్యాప్తులో తర్వాత ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అధికారుల ముందు 2 ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి, చనిపోయిన వాళ్లను అధికారికంగా గుర్తించడం. దీనికోసం వాళ్ల DNA శాంపిల్స్ తీసుకుని బస్ బుకింగ్ రికార్డులతో పోల్చి చూస్తున్నారు. ఇక రెండోది, డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు పూర్తిచేసి ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చెయ్యడం. ఇప్పటికైతే లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమనిపిస్తోంది. కానీ ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏమైనా కొత్త విషయాలు బయటపడతాయా? అసలు ఆ యాక్సిడెంట్కి కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? ఆ డ్రైవర్ ఎందుకు కంట్రోల్ తప్పాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలుస్తుంది.